యాక్చువల్‌గా ఏందంటే హార్మోజ్ హ్మ్. క్లోజ్ చేయడం అంటే ఫిబ్రవరి 28న యుద్ధం వచ్చిన తర్వాత ఇరాన్ మీదకి ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. హ్మ్. దానికి ప్రతిక్రియగా ఇరాన్ కూడా అటాక్ మొదలుపెట్టింది. ఇది గల్ఫ్ దేశాల యుద్ధంగా మారిపోయింది. హ్మ్. సో ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో దాదాపు 19 చోట్ల మిలిటరీ బేసెస్‌లను ఏర్పాటు చేసుకొని ఆ మిలిటరీ బేస్‌ల నుంచి ఇరాన్‌ని అమెరికా అటాక్ చేస్తుంది. కాబట్టి మా మీద దాడులకి మీ దేశంలో మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా హ్మ్. మాకు ఎనిమీస్ అని ఇరాన్ డిక్లేర్ చేసి అటాక్ చేసింది. హ్మ్. ఈ అటాక్ లో భాగంగా హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. హ్మ్. అంతకుముందు హార్ముజ్ జలసంధి గుండా రోజుకి 120 నుంచి 140 షిప్పులు బయటకు వచ్చేవి. హ్మ్. మన పరిస్థితి ఏంటంటే మనకి ఆయిల్ దాదాపు 88% ఇంపోర్టేజ్ చేసుకోవాలి. ఇందులో దాదాపు 50%, 40 నుంచి 50% వరకు హార్మోజ్ నుంచే మనకి ఇటు సౌదీ నుంచి, యూఏఈ నుంచి, ఇరాన్ నుంచి, ఒకప్పుడు ఇరాన్ మళ్ళీ ఆపేసాము. హ్మ్. మెయిన్గా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ వచ్చేది. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ ఆపేయమన్నారు కాబట్టి ఆపేసాం. సో మనం ఇంకెక్కడ కొనాలి? వెనజులాలో కానీ లేకపోతే అమెరికా దగ్గర కొనాలనేది అమెరికా కండిషన్. హ్మ్. సో ఈ నేపథ్యంలో మనకి గల్ఫ్ దేశాల నుంచి హార్మోజ్ గుండా 40 నుంచి 50% ఆయిల్ ఇంపోర్ట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్. అది కాకుండా గ్యాస్ అయితే 60 నుంచి 70% ఇక్కడ నుంచే మనకి వస్తుంది. హ్మ్. అట్లాగే యూరియా, ఇట్లాంటి ఎరువులు, ఫాస్ఫేట్, యూరియా ఇవన్నీ కూడా అక్కడ నుంచి వస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో మన షిప్పులన్నీ అక్కడ ఆగిపోయినాయి. ఆ షిప్పులు ఆగిపోవడం వల్ల ఇక్కడ ప్రధానంగా మనకి ఆయిల్ క్రైసిస్ అండ్ గ్యాస్ క్రైసిస్. కాకపోతే ఆయిల్ క్రైసిస్ ఏంటంటే అమెరికా మళ్ళీ మనకి ఒక అనుమతి ఇచ్చింది రష్యా నుంచి తీసుకోమని. అలాగే మనం అంతకుముందు 27 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, అది 41 దేశాలకి ఎక్స్టెండ్ చేసాం. అంటే ఆఫ్రికాలో కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్, అమెరికా, వెనజులా, ఇలాగా అనేక దేశాల నుంచి చేసుకున్నాం. రష్యా నుంచి ఎలాగో ముందు నుంచి చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఎప్పుడైతే పెరిగాయో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ఉన్న ఎక్సైజ్ ట్యాక్స్ని 13 రూపాయలు పెట్రోల్ మీద ఉంటే దాన్ని 3 రూపాయలకి, 10 రూపాయలు డీజిల్ మీద జీరోకి తగ్గించింది మోడీ ప్రభుత్వం. ఆ రకంగా వాళ్ళకి నష్టాన్ని కొంత తగ్గించింది. కానీ దాన్ని కన్జ్యూమర్స్ మీద వేయలేదు ఇప్పటి వరకు. నిజానికి 85 దేశాల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగాయి కానీ ఇండియాలో పెరగలేదు. పెరగకపోవడానికి ప్రధాన కారణం 5 రాష్ట్రాల్లో జరుగుతున్న స్టేట్ ఎన్నికలు అనేది చెప్పారు. అయితే గ్యాస్ మాత్రం మీద, కమర్షియల్ గ్యాస్ మీద 300 వరకు పెంచింది. దీని మీద కూడా 115 రూపాయలు ఇంట్లో కుకింగ్ గ్యాస్ మీద కూడా పెంచారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే గ్యాస్ క్రైసిస్ కూడా స్టార్ట్ అయింది. ఒకవేళ 300 పెంచిన దాన్ని కొనడానికి గ్యాస్ సిలిండర్ లేవు, తగినన్ని సిలిండర్ లేవు, అప్లై చేస్తే రావట్లేదు. అందుకని చాలా హోటళ్ళు మూతపడిపోయింది. బ్లాక్ లో అమ్మడం మొదలు పెట్టారు. బ్లాక్ లో 7,000 నుంచి 8,000 వరకు కూడా వెళ్ళింది. బిగినింగ్ లో 3,000, 4,000 ఉన్నది, 7,000-8,000 కూడా వెళ్ళిపోయింది. చాలా హోటళ్ళు మూతపడ్డాయి. చివరికి పెట్రోల్ బంకులు కూడా కొన్ని రోజులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విపరీతంగా రేట్లు పెరిగిపోతాయని వార్తలు వచ్చాయి. కానీ ఈ లోపల మన వాళ్ళు ఇరాన్తో మాట్లాడుకోవడం, ఇరాన్కి కూడా డబ్బులు అవసరం అవడం, దాంతో ఇరాన్ ఒక షిప్కి $2 మిలియన్ తీసుకొని, అంటే దాదాపు 18 కోట్లు వసూలు చేసి ఆయా దేశాలకు షిప్పులను మొదలుపెట్టింది. అలాగే మనకి 6 LNG ట్యాంకర్స్ వచ్చాయి. తర్వాత డీజిల్ వచ్చింది కొంతవరకు. దాంతో కొంత అట్లీస్ట్ హౌస్ హోల్డ్స్కి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. కొన్ని ఇది కూడా పెట్టారు, ఒకసారి గ్యాస్ బుక్ చేసుకున్నాక మళ్ళీ 25 రోజులని ముందు పెట్టారు, దాన్ని పెంచారు. విలేజ్లో అయితే 45 రోజులు పెట్టారు. సో మనకి ఏంటంటే 33 కోట్ల ఇండ్లకి గ్యాస్ వాడుతున్నాం మన దేశంలో. దాదాపు 33 మిలియన్ టన్నుల గ్యాస్ పర్ యానం మనకి అవసరం. సో ఇంత మన దేశంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అందుకని మన ప్రభుత్వం కూడా మీరు గ్యాస్ని తగ్గించి, వినియోగం తగ్గించి ఇతర మార్గాలకు వెళ్ళండి అంటే ఎలక్ట్రిసిటీ స్టవ్లు కానీ, హైడ్రోజన్ స్టవ్లు వస్తున్నాయి, లేకపోతే బొగ్గులు, ఊర్లలో అయితే కట్టెల పొయ్యిలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇలాగా జరుగుతుంది. కానీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ మీద పెంచలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ ఇరాన్ నుంచి వచ్చేవి కూడా కట్ అయిపోయింది. ఎందుకు? నైట్ 7:30 నుంచి మన టైంలో అమెరికా హార్మోజ్ని దిగ్బంధనం చేసింది. సో ఇప్పుడు ఏ షిప్ ని అమెరికా పంపించట్లేదు.
మన షిప్పులు కూడా అక్కడ 20 వరకు పెండింగ్ లో ఉన్నాయి, ఏది ఆల్రెడీ ఉన్నవి సముద్రంలో. అది కాకుండా కొత్తగా మనం ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకోవాలి. దీంట్లో మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మొత్తం ప్రపంచంలోనే 20% గ్యాస్ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ఖతార్లో జరుగుతుంది. ఖతార్లో ఉండే ఒక గ్యాస్ నిక్షేపాల మీద ఇరాన్ బాంబులు వేసింది. దాంతో అక్కడ ట్రైన్స్ అంటారు, అవి ధ్వంసమైనాయి. దానివల్ల 17% గ్యాస్ ఉత్పత్తి అనేది దెబ్బతినింది. అది మళ్ళీ రెడీ చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. సో మనకి అక్కడి నుంచే ప్రధానంగా రావాలి. సో అది ప్రాబ్లం అయింది. దాని బదులు ఇప్పుడు రష్యా నుంచి కొనుక్కోవాలి. రష్యా నుంచి కొనుక్కోవాలంటే అమెరికా పర్మిషన్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా వన్ మంత్కే మనకి పర్మిషన్ ఇచ్చింది. సో ఇలాగే ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి చేయాలంటే వేరే దేశాల్లో కూడా డిమాండ్ పెరిగిపోతుంది కదా. మనలాగే పాకిస్తాన్ మిగతా దేశాలు కూడా, అంటే గల్ఫ్ దేశాల్లో ఓవరాల్ ప్రపంచ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్లో 20% గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ప్రపంచ కన్జంప్షన్ ఆఫ్ గ్యాస్ లో 25% గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. సో ఇది ఆగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇరాన్ నుంచి 1/6 వస్తున్నది ఆగిపోయింది. రెండోది, ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాల పోర్టుల మీద కూడా అటాక్ చేయబోతుంది. ఆల్రెడీ ప్రకటించింది. గల్ఫ్ దేశాల పోర్టుల్లో ఉండే ఆయిల్ ట్యాంకర్స్, గ్యాస్ ట్యాంకర్స్ కూడా అటాక్ చేస్తే ఇప్పుడు అది కూడా ఆగిపోతుంది మనకి. ఒకటి. రెండోది, నెక్స్ట్ది స్టెప్ ఏంటి ఇరాన్ది? అక్కడ బాబెల్ మండబ్ అనే ఒక ఏరియా ఉంది, ఎక్కడ రెడ్ సీలో, యెమెన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి 12 to 15% ఆయిల్ అండ్ గ్యాస్ అక్కడ నుంచి వెళ్తుంది. దాన్ని కూడా క్లోజ్ చేస్తాను నెక్స్ట్ స్టెప్ లో అంటుంది. ఇప్పుడు అది కూడా చేస్తే అక్కడ నుంచి వచ్చేది కూడా మనకి ఆగిపోతుంది. సో అది ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో కానీ, ఈ నెలలోనే పెంచుతారు అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అయితే 107 రూపీస్ ఉంది, 107 రూపాయల 50 పైసలు. ఇందాక చూస్తే మన పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉంది. హైదరాబాద్ లో 95-96 డీజిల్ ఉంది. ఇది 130 వరకు కూడా వెళ్తుంది. అంటే ఒక మినిమం 30 రూపాయలు డీజిల్ మీద, పెట్రోల్ మీద, ఇంకొక 20-25 రూపాయలు డీజిల్ మీద పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న అంచనా అన్నమాట. సో ఇండియాలో కూడా, ఎందుకంటే పాకిస్తాన్ లో చూడండి, పాకిస్తాన్ లో 43% పెంచారు డీజిల్ పెట్రోల్ మీద. సో కిరోసిన్ కూడా 520 రూపాయలు ఉంది పాకిస్తాన్ లో. డీజిల్ పెట్రోల్ కూడా, పెట్రోల్ 358 రూపాయలు ఉంది, డీజిల్ కూడా 406 రూపాయలు ఎంతో ఉంది అక్కడ. సో ఈ స్థాయిలో అక్కడ పెరిగిపోయింది. పైగా రేషన్ కూడా పెడతారు. అంటే శ్రీలంకలో రేషన్ పెట్టారు, నెలకి ఒక కారు కింద ఇన్ని లీటర్లే అని చెప్పి. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చేయడం ఇక్కడ మొదలు పెట్టారు, క్యాన్లలో తీసుకొని వెళ్ళిపోయి బ్లాక్ చేస్తున్నారు. కాబట్టి దీనంతా కూడా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఇండియాలో కూడా మనకి త్వరలోనే ఇది కానీ, అంటే బ్లాకేడ్ 1-2 days లో ఉండి వెనక్కి వెళ్తే ఓకే, కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. సో బ్లాకేడ్ కానీ కంటిన్యూ అయితే ఇండియాలో కూడా ఇంకొక 30-40 రూపాయలు పెట్రోల్ మీద పెంచుతారు. ఎందుకంటే మనకు బాగా తగ్గింపు $59 మనం రష్యాలో కొనేటప్పుడే మనకి తగ్గించలేదు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒకసారి కారణాలతో పెంచుతుంది కదా, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పుడు తగ్గాలి కదా, మనకి తగ్గదు, అదే కంటిన్యూ చేసేస్తుంది. ఎందుకంటే మనకి వ్యాట్ ఒకటి, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, ఈ 2 ట్యాక్సులు పడడం వల్ల దీన్ని కూడా జిఎస్టీ లోకి తీసుకొని దీన్ని కూడా ఛానలైజ్ చేయమని చెప్తున్నారు, కానీ అది చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వచ్చేవి మార్కెటింగ్ కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి. మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడేమో ఏడుస్తున్నాయి, లాస్లో ఉన్నాయి. కన్జ్యూమర్స్ ని కొట్టి కన్జ్యూమర్స్ కి రావాల్సినంత వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో ముఖ్యంగా ప్రైవేట్ లో ఉన్న రిలయన్స్ లాంటి వాళ్ళకి లాభాలన్నీ వెళ్ళిపోతున్నాయి. రిలయన్స్, అదాని ఇలాంటి వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వస్తున్న ఈ నేపథ్యంలో ఇది కానీ పెరిగితే, పెట్రోల్ డీజిల్ పెరిగితే, ఆల్రెడీ ఇప్పుడు మొన్నటి వరకు నేను టీ తాగుతుంటే అక్కడ 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 12 చేశాడు. గ్లాస్ తగ్గించారు. ఇప్పుడు అలాగే హోటల్లో కూడా మెనూ కట్ అయిపోయింది, క్వాంటిటీ. సో కాఫీ ఏమో సింగిల్ కాఫీ అని చెప్పి చిన్న గ్లాస్ లో ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇలాగా రేట్లు ఇప్పుడు ఏది పెట్రోల్ డీజిల్ పెరగకుండా ఈ సిచ్యువేషన్ ఉంది. పెరిగితే మనకి బర్డన్ మినిమం 50% మన ఖర్చులన్నీ కూడా పెరిగిపోతాయి. గోల్డ్ కూడా ఏంటంటే యుద్ధం జరిగితే గోల్డ్ రేట్లు పడిపోతాయి, గోల్డ్ పడిపోతుంది.
ఆయిల్ పెరిగిపోతుంది వరల్డ్ వైడ్ గా. అవును. గోల్డ్ బాగా అస్థిరంగా ఉంటది ఉంది. అన్నమాట. స్టాక్స్ లో కూడా స్టాక్ మార్కెట్ అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 4-5 ఏళ్ళు మనం మర్చిపోవాలి స్టాక్ అవును, మార్కెట్. అవును, మునుపటి ఇది రాదు అనమాట. అవును, సో ఎందుకంటే దీని ఆఫ్టర్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటది. అవును, కంపెనీలు ఆల్రెడీ అతను టారిఫ్ పాలసీల వల్ల మనకు కుప్పగోలింది. అవును. స్టాక్ మార్కెట్ నమ్ముకోవడం కూడా ఇప్పుడు కష్టమే.